అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అఖిల్ కొత్త సినిమా 'లెనిన్'. దీనికి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు. కిరణ్ అబ్బోరం వినరో భాగ్యము విష్ణు కథ చేసిన డైరెక్టర్. అతనికిది రెండో సినిమా. అఖిల్కి 6వ సినిమా. పాట బాగుంది. అనంత శ్రీరామ్ రాశాడు, తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తారు. అంతా బాగానే ఉంది. కానీ అఖిల్ విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. జరుగుతూనే ఉందని నా అభిప్రాయం. ఒక స్టార్ హీరో మనోడు ఇంకొక స్టార్ హీరో కొడుకు అయ్యుండి కూడా అఖిల్కి 5 సినిమాలకు చేసినా కూడా హిట్ రాలేదంటే ఈ విషయంలో తండ్రిగా నాగార్జున ఎంతైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే రాజిక్పూర్ మనోడు రణబీర్ కపూర్, జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్, రీసెంట్గా చుంకి పాండే మేనల్లుడు ఆహాన్ పాండేల ఎంట్రీ చూడండి, ప్రాపర్గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. చుంకి పాండే మేనల్లుడు ఆహాన్ పాండే మొదటి సినిమా 2025లో వచ్చిన సయ్యారే. దీనికి దర్శకుడు మోహిత్ సూరి. ఇతను హిందీలో ఆషికీ 2, ఏక్ విలన్ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. సయ్యారే దాదాపు 500 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. డెబ్యూతోనే ఇలాంటి సక్సెస్ వస్తే తర్వాత కెరీర్లో ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే అఖిల్ మొదటి సినిమా వినాయక్ని పక్కన పెడితే ఆ తర్వాత చేసిన దర్శకుల విషయంలో జాగ్రత్త వహించలేదనేదో అర్థమవుతుంది. హలో మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఏజెంట్ సినిమాలు అఖిల్ తర్వాత చేసిన సినిమాలు. విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్, సురేందర్ రెడ్డి ఇలా ఎవరికి వారు మంచి దర్శకులే కానీ అఖిల్కి హిట్ ఇవ్వలేకపోయారు. కొత్తదనాన్ని ప్రోత్సహిస్తున్నాను అనుకున్న నాగార్జున అఖిల్ విషయంలో పూర్తిగా తప్పు చేశాడేమో అనిపిస్తుంది. అంతెందుకు, నాగార్జున కెరీర్లో వచ్చిన మొదటి సినిమా విక్రమ్. దానికి దర్శకుడు మధుసూదన్ రావు. ఆయన చాలా సీనియర్ దర్శకుడు. నాగార్జున పుట్టినప్పుడు అతని సినిమాలకి డైరెక్షన్ మొదలుపెట్టాడు. తర్వాత సినిమా కెప్టెన్ నాగార్జున. దీనికి దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్. ఆయన కూడా చాలా సీనియర్. తర్వాత సినిమా అరణ్యకాండ. దీనికి క్రాంతి కుమార్ దర్శకుడు. విక్రమ్ 83లో వచ్చిన జాకీ షరాఫ్ సినిమామా హీరోకి రీమేక్. ఇది మంచి ఫలితాన్ని సాధించి మ్యూజికల్ హిట్గా నిలిచింది. తర్వాతి సినిమాలు కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. వాటి తర్వాత చేసిన సినిమా మజ్ను. దీనికి దర్శకుడు దాసరి నారాయణరావు. పక్కకి పోతున్న నాగార్జున కెరీర్ని గ్యాడ్లో పెట్టిన సినిమా. ఇప్పటికీ మజ్ను సినిమాలోని ఇది తొలి రాత్రి పాట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత అప్పుడు ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండ రామిరెడ్డి లాంటి వారితో ట్రావెల్ చేస్తూ 89లో శివ, గీతాంజలి సినిమాలతో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న నాగార్జున. అఖిల్ విషయంలో కూడా ఇలాంటిదేదో జరగాలి. అనుభవంగా చేతిలో పెడుతూనే కొత్తదనానికి, సాంకేతికతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అనుభవం గానీ, వయసు గానీ అఖిల్కి లేవు కాబట్టి ఈ బాధ్యత నాగార్జునదే. కెరీర్ బిగినింగ్లో ఎవరికైనా ఇలాంటి కన్ఫ్యూజన్లు సహజంగా ఉంటాయి. పెద్దవాళ్ల సహాయ సహకారాలతో వీటిని దాటుకొని ఒక మంచి హీరోగా అఖిల్ తెలుగు సినిమా రంగంలో కొనసాగాలని, తండ్రిలాగానే కొత్తదనాన్ని, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తాడని మనసారా కోరుకున్నాం.